परमेश्वरा ओ जगदीश्वरा परमेश्वरा ओ जगदीश्वरा काशी निवासा ये विश्वनाथा काशी निवासा ये विश्वनाथा काशी निवासा ये विश्वनाथा काशी निवासा ये विश्वनाथा ये विश्वनाथा ये काशीनाथा ये विश्वनाथा ये काशीनाथा ये काशीनाथा ओ विश्वनाथा हिमागिरी मंदिरा उमापति रमणा हिमागिरी मंदिरा उमापति रमणा हिमागिरी मंदिरा उमापति रमणा हिमागिरी मंदिरा उमापति रमणा उमापति रमणा हिमागिरी मंदिरा उमापति रमणा हिमागिरी मंदिरा उमापति रमणा हिमागिरी मंदिरा उमापति रमणा हिमागिरी मंदिरा हिमागिरी मंदिरा उमापति रमणा हिमागिरी मंदिरा उमापति रमणा उमापति रमणा हिमगिरी मंदिरा उमापति रमणा हिमगिरी रमणा ప్రభుత్వం కావగరారా కావగరారా కాళికరమణ కావగరారా కావగరారా కాళికరమణ ఎవరిది ఇది పాలెమా పాలెములోపల పరమశివ నిన్ను పాలెములోపల పరమశివ నిన్ను పాలెములోపల పరమశివ నిన్ను పాలెములోపల పరమశివ నిన్ను శరణన జేయగా మురళినవయ్యా శరణను జేయగా మురళినవయ్యా శరణను జేయగా మురళినవయ్యా శరణను జేయగా మురళినవయ్యా సరగుణరావే సరగుణరావే సదాశివ హర సరగుణరావే సరగుణరావే సాధు శివ హర నువ్వు చేసిన అన్నదానము ఏంటంటారు పేరు నరసింహ గౌడ్ గోత్రం గోత్రం తమ్మండల గోత్రమా దానము ధరుమము అన్నదానము దానము ధరుమము అన్నదానము దానము ధరుమము అన్నదానము చేసిన వారలా శరలను మన్నించి చేసిన వారలా శరణాలు మన్నించి చేసిన వారలా శరణాలు మన్నించి చేసిన వారలా శరణాలు మన్నించి కావగరారా కాశీనాథ శివ కావగరారా కాశీనాథ శివ అంబ మనోహర హర హర
శివ శివ రాజలింగమా రాజిత పూజిత రాజలింగమా రాజిత పూజిత విరాటలింగ ఈశ్వర శంభో విరాటలింగ ఈశ్వర శంభో మల్లికార్జున భావగరారా మల్లికార్జున భవహర భయ భవహర నారారా భవహర భయ భవహర ఏంటిది భవహర భవహర నారాయణ భోవగనీవే కావగనీవే భోవగనీవే కావగనీవే కరుణా నీదే నెనరు నీదే కరుణా నీదే నెనరు నీదే సర్వము నీవే సాగగ నీవే సర్వము నీవే సాగగ నీవే సాంబ సదా శివ సరగుణరారా సాంబ సదా శివ సరగుణరారా సాంబ సదా శివ సరగుణరారా సాంబ సదా శివ సరగుణరారా నరసింహుల అన్నదాత నరసింహుల నరసింహచార్య అన్నదాత నరసింహదాత అన్నదాత నరసింహదాత అన్నదాత నరసింహదాత అన్నదాత నరసింహదాత అన్నపూర్ణ అనితా మాత అన్నపూర్ణ అనితా మాత సాగగరారా బ్రోవగరారా సాగగరారా బ్రోవగరారా ఆయన వాళ్ళని కాపాడం మనం కాపాడం అన్నవా ఆయన ఒక్కడొక్క పిలుచుకోడు కదా ఇంతమంది కానీ కొరకు పిలుచుకున్నాం ఎప్పుడైనా పిలుచుకుంటాడు ఆయన ఈయన మనకి ఇంతమంది దానం చేసినప్పుడు పరమాత్మ సొంతం చేసినట్టండి ఆయన కూడా మనం ఇంతమంది పిలిచి ఎన్నోళ్ళు ఊళ్ళో ఎంతెంతమంది అని చెప్పి పిలుస్తున్నామంటే పరమశివుని పిలుస్తున్న మంది అంటే ఎక్కడ చెప్పిరండ అందరూ కూడా రమ్మని ఎందుకు రాడే హరుడు శ్రీహరుడు అని చెప్పారు 10 మంది కూడా పిలిస్తే ఏ పాపం తొలగొడతాడంటే భక్తునికైనా పాపియునికైనా రోగికైనా దరిద్రుడికైనా ఇలాంటి వారికి దానం చేసే వారికి జ్ఞానం నేర్పే వారికి బోధ నేర్పే వారికి బాధలు ఉంటాయంటారు కానీ బాధపడొద్దు మనం భక్తులోనికి బాధ కలుగుతుంటే రాకలవుతుంది యవ్వనం వస్తుంది రోగం వస్తుంది వాటికి బాధపడవద్దు కానీ మనం మనసు అక్కడ కప్పి చేస్తున్నట్లా మరి పాట మనం అంటే ఊరి మీద వాడినాం అక్కడ మనం పోయేదానికి వాడలే కదా యాడికి పోయినా మనం అందరం కలిసి శ్రీశైలమా శ్రీశైలం పోదాం మనం అందరానికి పోయేద్దామా పోయి మళ్ళీ వస్తామా అక్కడికి ఉందామా సేవగనీదరి రోవగ బిలిసి సేవగనీదరి రోవగ బిలిసి సేవగనీదరి రోవగ బిలిసి సేవగనీదరి రోవగ బిలిసి నీ సేవలు చేయగదలిసి నీ సేవలు చేయగదలిసి చంతన నిలువగా కోరినమయ్యా చంతన నిలువగా కోరినమయ్యా చేతులారని సేవలు చేయించి చేతులారని సేవలు చేయించి చేయగమమ్ముల దీవెనలు సగి చేయగమమ్ముల దీవెనలు సగి చేరగరారా హృదయము లోపల హృదయము లోపల పదిలముగనుని పాద పూజితము పదిలముగనుని పాద పూజితము దినదినంబును అనుదినంబును దినదినంబును అనుదినంబును అనుశనంబును
అర్చన చేయ ఏం చేయాలి? క్షణం క్షణం కూడా కదా. అర్చన చేయ ఆశించితిమి ఆశలు నెరవేర్చరారా శంభో సిరిశైల శిఖరాన కొలువైన లింగ సిరిశైల శిఖరాల కొలువైన లింగ సిరిశైల శిఖర అనగా శిఖరాల సిరిశైల శిఖరాల కొలువైన లింగ మా శిఖరాల మాత్మగ నిలిచి మా శిఖరాల మమతలు బంధించి మమ్ముల రోవు మమతలు బంధించి మమ్ముల రోవు మాతా భ్రమరాంబ మమ్ముల రోవు మాతా భ్రమరాంబ మాతా భ్రమరాంబ మమ్ముల రోవు సిరిశైల శిఖరాల సిరివై వెలసి అమ్మవు నీవై ఆదిశక్తివై ఆలయమందున నిలసిన జనని హృదయములోపల కొలువుగా నిలిచి హృదయములోపల కొలువుగా నిలిచి కొరగాని ఈ పాపే బ్రతుకులు పండించి కొరగాని ఈ పాపే బ్రతుకులు పండించి భగవతిని చెంత నిలుపగ కొలసి భగవతిని చెంత నిలుపగ కొలసి భాగ్యములో సగవే భగవతి జనని విరాటలింగ మల్లికార్జున ఈశ్వర ఈశ్వర శివ శివ సదశివ సరగుణరా సామ శివ బ్రోవగరారా జీవన జ్యోతివయా నింగ ఏం జ్యోతి? పరమేశ్వర జీవన జ్యోతియా? మీకు తెలుసా అనుకుంటా నేను. తెలుసా? మీకు తెలియంది ఎట్లా అనుకుంటారు? తెలుసు కదా మీకు అందరికీ. పరమేశ్వరుడు ప్రాణము, పరమేశ్వరుడు జ్యోతి, పరమేశ్వరుడు ప్రభు కదా అని చెప్తుంది జ్ఞానం. నాకది తెలియదు, మీకు తెలుసు అనుకుంటాను. ఇంక దీక్షణ పట్టలేదు. ఊరికే నామకవాస రామరామ అంటే నాకైతే తెలియదు. అలాగే తోసగాడికి ఎట్లా గిట్ట పిలుచుకుంటే నేను మీరు కూడా అట్లా పిలుచుకుని నేర్చుకోవాలి. ఇది ఆత్మజ్ఞానం అంటారు. ఏంటిది? ఇలా పని నేర్చుకోవాలి. ఇప్పుడు మారుతుంది కదా, ఇంకా వాడదాం అనపడుతుంటుంది అన్నట్టు. ఆకలి అనపడుతుందా? ఇప్పుడు ఇది చెప్పిందాం అనపడుతుంటుంది. ఏది? ఇది ఉన్నవానికి అందం, ఇది లేనివానికి ఏంటిది? ఇది లేనివానికి ఏం తెలుసా? అందం లేదు. అట్లా దయచేసి మనమంతా కూడా పరమాత్మ గురించి ఒకసారి మరి ప్రార్థన చేద్దాం. ఓ శ్రీశైల
శిఖరాల నివాసమైన నిత్య త్రికాలార్చన శివ విరాట లింగ మల్లికార్జున మేమెల్లరము ఏ ఊరో మర్చిపోతున్నాం మీద పాలెం గ్రామ పరిమితిలో నీవిచ్చే అన్నదానము స్వీకరించడానికి ఇక్కడ విచ్చేసినాము. నిత్యము అన్నదానం చేయవారికి మాలాంటి భక్తులకు భాగ్యమును సంగి మాచే నీతో ఆశీర్వదించి కలకాలము కాపాడమని కోరుచున్నాము. శివ, ఇది నీ భాగ్యము, ఇది మా దైవము. శివ, నీ ప్రార్థన మా ఫలము, నీ జపము మాకు జయము, నీ పూజ మా పుణ్యము, నీ దీక్ష మాకు నిత్య రక్షణ. శివ, ఇది మా మనోవాంఛ, ఇది మా మనోవాంఛ. నిత్యం జ్ఞానం భిక్షాందే, జ్ఞానం భిక్షాందే, జ్ఞానం భిక్షాందే. ఏంటిది? జ్ఞానం జ్ఞానం రెండు చెప్పి నేను. ప్రాణం పరమాత్మం, ధ్యానం సర్వాత్మ. ఓం మద్గురువాయ సద్గురువాయ సాధు శివాయ నమ శివాయ నమో నమ. ఓం తత్ సత్ సదం శివం. అంటే మీరు ఇక్కడ ఇప్పుడు తెచ్చేవాటి మీకు అది చెప్పవలసి వచ్చింది. అట్లా ఇక్కడున్న భక్తులకందరికీ నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు దొరికినందుకు, మీకు దొరికినందుకు కూడా మనం ధన్యులము. అన్నదానం చేయ వారికి సదా వెళ్ళినప్పుడు వారికి నిత్యము ఇలాంటి దానం దొరకని, ఇలా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇలాంటి మనంట ఇలాంటి ఎప్పుడు కూడా ఒంటిగా ఉండకుండా మీరందరికీ ఒక విషయం చెప్తున్నాను. మంచి ఒంటిగా ఉన్న 1000 మందిలో కలిసి ఉండాలి. 1000 ఒక్కడు ఉన్న 1000 మందిలో కలిసి ఉండాలి. 1000 మందిలో ఒక్కడు అలాగ ఉండాలి. జ్ఞాపకం పెట్టుకుని తిరగండి. పెద్దలకన్నా చెప్తున్నాను. మీరు 1000 మందిలో కలిసిన ఒక్కడు వెంటగా ఒక్కడు ఉండాలి. ఒక్కడు అలాగున్న 1000 మందిలో ఉండట్టుండాలి. ప్రతి ఒక్క కులంలో, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క మనుషులు కలిసి ఉండాలి. ప్రతి ఒక్క మానవులైన వేరే వేరు కావద్దు. మీరందరూ కూడా ఇదే మీరందరూ కలిసిపోయేది. మళ్ళీ రాదు జ్ఞాపకం పెట్టుకోలేదు.